హలో ఆల్, ఈరోజైతే మా ఇంట్లో వండిన చేపల ఫ్రై అండ్ చేపల కూర ఎలా చేశానో చూసేద్దామా. దీనికోసం అయితే ముందుగా కొన్ని దినుసులు అంటే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లి అండ్ అల్లం పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత నేను ఫ్రై కోసం మసాలా రెడీ చేస్తున్నాను. ఉప్పు, కారం అండ్ మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ బాగా కలుపుకొని చేప ముక్కలకైతే పట్టించేయాలి. తర్వాత కూర కోసం కొంచెం బండిలో ఆయిల్ తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ టమాటా అండ్ మా ఇంట్లో కొన్ని ఉల్లికాడలు ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను. చేపల కూరలో బాగుంటుందండి. అండ్ టమాటో మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసి అండ్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొంచెం పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. సో ఇవి మగ్గుతున్నంతసేపు ఈలోపు మనం కూరకి సరిపడినంత చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. తర్వాత చేప ముక్కలు ఇందులో వేసేసి చింతపండు రసం వేసి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిస్తే మన చేపల కూర అయితే రెడీ అవుతుంది. తర్వాత నేను కడాయి మీద పెట్టి చేపల ఫ్రై అయితే చేసేసాను. సో ఈ రెసిపీ డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. సో 15 minutes తర్వాత చేపల కూర అయితే రెడీ అవుతుంది. డూ సబ్స్క్రైబ్.